నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. దా ఈడికి అత్తవా, దా నువ్వు ఈడికేరా. అగో ఫోన్లో ఎవరితోనే తాత పంచాది? వాళ్ళంతా చూస్తా అంటున్నావు. ఇంతకీ నిన్ను వాళ్ళేమన్నారు, నువ్వు వాళ్ళనేమన్నావు? అది చెప్పు ముందుగాల. అరేగా కొసవాడ కుంజక్కం అరిగాడి పిల్ల. ఇలా పొద్దుగాల నేను వాళ్ళకి ఒడ్లు చెక్క అని పోతే ఇక నువ్వు మాకు కూలికి రావద్దు, ఏం రావద్దు. నేనే కాదు మన ఊళ్ళో ఉండే మా పాచోళ్ళం అందరం ఒక తీర్మానం చేసుకున్నాం. నేను రేపటి సంది అసలు కూలికి ఎవ్వరికి విలువద్దు అని చెప్పేసి అని ఒక ఖరారు చేసుకున్నామని ఇలాగొచ్చింది అంచనా. అగో వాళ్ళ పాటలకి నువ్వే అన్యాయం చేసినవాటనే. నిన్నెందుకు కూలికి విలువరట? ఇగో నా ముసలిదాట ఆ అవతల పార్టీలతో కలిసి మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతున్నందుకు నన్ను కూలీ విలువద్దు అని తీర్మానం చేసుకున్నారట ఈ యువతల పార్టీలు. అయ్యా పొద్దుగాల 10 గంటల దాకా మాతో తిరిగినందుకు 200 రూపాయలు ఇస్తామని అంటే ఆశపడి ఏదో పోయి అవతల పార్టీలతో కలిసి ప్రచారంలో తిరుగుతుంది. తప్ప చెప్పు. అగో అదేం సిగ్గుమాలిన కథటనే. పార్టీ ప్రచారాలకు తిరిగితే వీళ్ళదేం పోతుందట? వీళ్ళేమన్నా నిన్ను సాత్తాన్లటనా సౌరిత్తాన్లటనా? ఎవరు ఇష్టమాలది? ఇగో నీ పిల్లం అవతల పార్టీలతో తిరుగుతుంది ప్రచారంలో. నువ్వేమో మా పార్టీలకు కూలికత్తవా అని బెదిరిస్తాను అంచను. ఇక అధికారం చేతులున్నంత మాత్రాన గిత బెదిరించుడు న్యాయమేనా? ఇచ్చేటి చక్కగా ఇప్పించే తెలివి లేదు. కానీ నీ పిల్లం ఆ పార్టీలో తిరుగుతుంది, నువ్వు మా పార్టీలో కూలికత్తాను అని అంటే ఏం పద్ధతి అన్నట్టు వీళ్ళది? ఏమోనే తాత, ఈ కాలం రాజకీయాలు చూస్తుంటేనైతే చిత్రం అనిపిస్తున్నది. ఇగో గిట్లనే సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలా బీఆర్ఎస్ పార్టీ తరఫున గీతాంజలి నక్క పోటీ చేస్తున్నందుకు ఆమె భర్త రమేష్ ను కానిస్టేబుల్ కొలువు నుంచి వెళ్లి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టనే అధికారులు. ఇదెక్కడి చిత్రం అమ్మో, ఈ చిత్రంలో మన్నుగొట్టను. పెనువిటికి సర్కారు కొలువు ఉన్నదని భార్య ఏ ఎలక్షన్లలో పోటీ చేయొద్దా ఏంది? డబ్బును ఒకవేళ భార్య ఎలక్షన్లలో పోటీ చేయాలంటే పుసుకున పెనువిటికి ఇడుపు కాగితం ఇచ్చినాకనే ఎలక్షన్లలో పోటీ చేయాలన్నా ఏంది సర్కారు హయాంలో? అందుకే ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ తోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి కుటుంబంతో సహా తొవ్వ మీద కూర్చొని ధర్నా చేస్తుండే. ఓ ఇదెక్కడ అన్యాలవే, ఈ అన్యాలానికి అగ్గిదలుగో. ఇది ఎక్కడ అన్యాలం, ఇది ఎక్కడి ఘోరం. అంటే ఇది ఎక్కడ నాకు కూడా న్యాయం జరగాలంటే కొంపదీసి నేను కూడా తోమే కూర్చొని ధర్నా చేయాలన్నా ఏంది? అరే రాజకీయం అన్నప్పుడు సవాళ్ళు వచ్చే సవాళ్ళు ఉంటాయి. వాటి అన్నింటినీ ఎదుర్కొని జనాలలో నిలబడాలి. కానీ ఎదుటోళ్ళని గిట్ట బెదిరించి రాజ్యం నడుపుతామంటే ఎంతకాలం నడుపుతారు? ఏం కథ? అట్లా నడిపే సంగతి వాళ్ళకే తెలవాలి. వీళ్ళే మంచోళ్ళు అయితే ఎదురుగా ఎవరు నిలబడ్డా ఎందుకు భయపడాలి? వాళ్ళ కొలువులు ఎందుకు తీసేయాలి? ఇక నాకైతే సూరు రాదు. నా పిల్లం కారు పాచోళ్ళతోటి కలిసి ఆ ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతుంది అని నన్ను ఎవరు కూలీ పిలుతలేరు అని అంచను. ఎవరి బలం ఏందనేది ఓట్లలో చూసుకోవాలి. కానీ కుట్రబైతనంతో గిసొంటి కథలు పడితే ఏందన్నట్టు చెప్పు. అరే అధికారం ఎల్లకాలం వీళ్ళ చేతుల్లో ఉంటుందా?